అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ వృద్ధుడి సమయోచిత బుద్ధి. స్కాట్లాండ్లోని ఒక చిన్న కోన కూడా చుట్టుపక్కల కోనల్లాగే రాయి రెప్పలతో, బీడు భూములతో, పెద్ద పెద్ద బండరాళ్లతో నిండి ఉండేది. మనిషి అడుగు పెట్టడానికి కూడా సాధ్యపడేది కాదు. ఇక అక్కడ పైరుపచ్చల మాట సరే, వ్యవసాయం అసాధ్యంగానే ఉండేది. అక్కడక్కడ ఎక్కడో ఒక్క పైరు పండించే రైతులు ఎంతో దుర్భరమైన దారిద్ర్యంతో ఉంటూ ఉండేవారు. అక్కడ దొరికే చాలని మేతతోటి పశువులు కూడా ఆకలితో అలమటిస్తూ చావలేక బతుకుతూ అలా ఉండేవి. ఆ కోన మధ్యగా చిన్న కొండను ఆనుకొని ఒక చిన్న ఇల్లు ఒకటి ఉండేది. ఆ ఇంట్లో వివేకి అయిన ఒక వృద్ధుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన మంచి మంచి కథలు చెప్పటం వల్ల ఆయన్ని అందరూ సియాన్ చయిద్ అని పిలిచేవారు. ఆయనకు చాలా విషయాలు తెలుసునని, ఏ సమస్యకైనా ఇట్టే పరిష్కారం చూపిస్తాడని అందరూ ఆయన్ని భావిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ కోనలోని యువకులందరూ ఒక పెద్ద బండ దగ్గర సమావేశమయ్యారు. తమ బతుకుల గురించి తీవ్రంగా చర్చించారు. ఇక్కడే ఉండి ఇన్నాళ్ళు ఏం పాపుకున్నాము, ఇక చాలు, ఇకపై కూడా ఈ దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఇక్కడ కాలం గడపటం అవివేకం. భూమి మృదువుగా ఉండే వేరొక చోటకు వెళ్ళి మంచి ప్రదేశానికి వెళ్ళిపోవటం ఒకటే మార్గం అన్న నిర్ణయానికి వచ్చారు. అయితే అలాంటి ప్రదేశం ఎక్కడున్నదో వాళ్ళకి తెలియదు. ఆ సంగతి సియాన్ చయిద్ను అడుగుదామని ఒక యువకుడు అన్నాడు. మంచి సలహా అని అందరూ కొండ దిగి ఆ వృద్ధజ్ఞాని దగ్గరికి వెళ్ళి, మన వంశంలోనే అందరికన్నా మేము అతి పేద బ్రతుకులు బతుకుతున్నాం. అందుకు మా ప్రయత్నలోపం కారణం ఏమీ కాదు. శ్రమ పడటానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ కష్టపడటానికి పొలమే లేదు. కొండలపై నుంచి బండలు దొర్లి పడటం వల్ల వ్యవసాయం చేసుకోవటానికి భూమి కరువైపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం. చుట్టుపక్కల పరిసరాలను గురించి బాగా ఎరిగిన తమరు వ్యవసాయ యోగ్యమైన భూమి ఎక్కడ ఉన్నదో చెప్పగలరా అని అడిగారు. సియాన్ చయిద్ కొంతసేపు మౌనంగా ఆలోచించాడు. ఆ తర్వాత నెమ్మదిగా కిందకి వంగి గుప్పెటి నిండా మట్టిని తీసి యువకులకు చూపిస్తూ, ఇంతకన్నా సారవంతమైన మట్టి మరిక ఏ కోనలోనూ లేదు కదా అన్నాడు. నిజమే కావచ్చు, కానీ మట్టి మీద పరుచుకుని ఉన్న బండలను తొలగించటం మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు కదా. అంత శక్తి మాకెక్కడిది అని అడిగారు యువకులు. సియాన్ చయిద్ అలాగా అంటూ తల ఊపి, మీ సమస్యను పరిష్కరించడానికి నేను ప్రయత్నిస్తాను, కొన్ని రోజులు ఓపిక పట్టండి అని అన్నాడు. ఆ కాలంలో భూమి మీద రాక్షసులు ఉండేవారు. కోనకు ఆనుకొని ఉన్న కొండ మీద దానికి అవతల భయంకరమైన ఇద్దరు రాక్షసులు తమలో తాము ఎవరు బలవంతురో తేల్చుకోవటానికి తరచుగా యుద్ధం చేసుకుంటూ ఉండేవారు. ఆ సంగతి తెలిసిన సియాన్ చయిద్ మెల్లగా అక్కడికి వెళ్ళాడు. ఆ సమయంలో రాక్షసులిద్దరూ గొడవ పడుతూ ఉన్నారు. సియాన్ చయిద్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇలా గొడవ పడుతూ ఉంటే మీ సమస్య ఎప్పటికీ తీరదు అన్నాడు. రాక్షసులు పోట్లాట ఆపి వృద్ధుడికేసి, మరి ఏం చెయ్యమంటావు అన్నట్టు కోపంగా చూశారు. నేను చాలా ముసలివాణ్ణి, కానీ మీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించగలననే భావిస్తున్నాను. మీరిద్దరూ కొండ దిగి మా కోనలోకి రండి. అక్కడ నేను మీ బలాబలాలను నిరూపించడానికి ఒక మార్గం చెబుతాను. దాంతో మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో అందరి ముందు తేలిపోతుంది అన్నాడు. రాక్షసులిద్దరూ సరేనన్నారు. మరుసటి రోజు తెల్లవారగానే కొండ దద్దరిల్లిపోయేలాగా అడుగులు వేసుకుంటూ రాక్షసులిద్దరూ వాళ్ళ కోనకొచ్చారు. సియాన్ చయిద్ కోనలోని ప్రజలు వాళ్ళని ఎంతో సంబరంగా ఆహ్వానించారు. సియాన్ చయిద్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు చిన్న రాతిని దూరంగా ఉన్న కొండ శిఖరం మీదకి విసిరగలరో చూద్దామా అంటూ ఒక బండను దూరంగా ఉన్న కొండ శిఖరానికి చూపించాడు. ఇద్దరు రాక్షసులు దిక్కులు పిక్కటిల్లేలాగా నవ్వారు. ఇద్దరూ ఒక్కసారిగా వంగి పెద్ద పెద్ద బండరాళ్లను అందిపుచ్చుకొని గులకరాళ్లను విసిరినట్లుగా దూరంగా విసిరికొట్టారు. అవి పడిన చోటు కూడా తెలియనంత దూరంలో పడ్డాయి.
ఆహా, గొప్పగా విసిరారు. మీ ఇద్దరూ కూడా ఎంతో బలవంతులు. అందులో అణుమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఇద్దరిలో ఎవరు ఎక్కువ వేగంతో విసిరారో నిర్ణయించలేకపోతున్నాను. ఏది మరొక్కసారి మరొక 2 బండలను విసిరి చూపించండి. అయితే వాటిని కన్నా కొద్దిగా పెద్ద బండలను తీసి విసరాలి మరి అన్నాడు వృద్ధుడు. మరుక్షణమే ఇద్దరు రాక్షసులు వందలాది మంది సైతం కదిలించలేని బ్రహ్మాండమైన పెద్ద పెద్ద బండల్ని సునాయాసంగా ఎత్తి అవతలకి విసిరిగొట్టారు. దానిని చూసిన కోన ప్రజలు ఆశ్చర్యంతో సంబరంగా గంతులేశారు. అయితే సియాన్ సైద్ మాత్రం కొంతసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత చాలా గంభీరంగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో ఈ పరీక్షతో తేల్చటం కష్టం. వేరొక పరీక్ష ఆలోచించాను. నేల మీద రకరకాల చిన్న పెద్ద బండలున్నాయి, చూశారు కదా. ఆ బండరాళ్లను మీ ఇద్దరిలో ఎవరెవరు ఎడమ చేత్తో ఎన్ని రాళ్ళు, కుడి చేత్తో ఎన్నెన్ని రాళ్ళు విసరగొట్టగలరో చూద్దాం. ఎవరు ఎక్కువ రాళ్ళు విసురుతారో వాళ్లే అధిక శక్తివంతులన్నమాట అన్నాడు. అంతే, ఇద్దరు రాక్షసులు క్షణంలో కార్యరంగంలోకి ఉరికేశారు. ఎడం చేత్తో అందిన బండలను అందినట్లు శరవేగంతో అవతలి కొండలకేసి విసిరికొట్టడం ప్రారంభించారు. బండలు గాలిలో ఎగురుతూ ఉన్నప్పుడు భయంకరమైన శబ్దాలు వస్తూ ఉన్నాయి. బండలను ఎత్తి విసిరి విసిరి ఎడమ చేతుల్లో నొప్పి పుట్టగానే కుడి చేతులతో బండలను పెకిలించి విసిరి కొడుతూ ఉన్నారు. అలా కోనలోని బండలన్నీ విసిరి కొట్టేసరికి సూర్యాస్తమయం కూడా అయ్యింది. దరిదాపుల్లో బండ అన్నది కనిపించలేదు. రాక్షసులు కూడా బాగా అలసిపోయి నిలబడలేక అలాగే కూలబడిపోయారు. సియాన్ సైద్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు విసిరిన రాళ్లను సరిగ్గా లెక్కించలేకపోవటం వల్ల మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ బలవంతులో ఇంకా నిర్ణయించలేకపోతున్నాం. కాబట్టి మీరిద్దరూ ఇప్పుడు వెళ్ళి మీరు విసరగా ఎక్కువ దూరంలో పడిన బండను వెతకండి. అది కనిపించగానే దానిని మా దగ్గరికి తీసుకురండి. ఆ తర్వాత మీలో ఎవరు దానిని మళ్ళీ అంత దూరానికి విసరగలరో పరీక్ష పెడతాం. అప్పుడే మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ బలవంతులో నిర్ణయించటం సాధ్యమవుతుంది అన్నాడు. దూరంగా పడిన రాయిని వెతుక్కుంటూ ఇద్దరు రాక్షసులు అక్కడి నుంచి బయలుదేరారు. బలాబలాలను తేల్చుకోవాలన్న మూర్ఖపు పట్టుదలతో పోరాడుతూ ఉన్న తమ బలాన్ని సియాన్ సైద్ తెలివిగా ఉపయోగించుకున్నాడన్న సంగతి ఆ ఇద్దరు రాక్షసులు చివరి వరకు గ్రహించనే లేకపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఇక ఆ కోన వరకు ఎప్పుడూ తిరిగి రాలేదు. తాము విసిరిన రాయి కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారని జనం చెప్పుకున్నారు. రాక్షసులు చేసే భీకరధ్వనులు వినిపిస్తూ ఉంటాయని అప్పుడప్పుడు చెప్పుకున్నారు. వివేకవంతుడైన సియాన్ సైద్ సమయస్ఫూర్తి కారణంగా రాళ్ళు రప్పలు నిండిన కోన వ్యవసాయయోగ్యమైన భూమిగా మారింది. రైతులు ఎంతో సంతోషించి వాళ్ళ పంటలను కొనసాగించారు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ.